దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా సంతోషంగా నెమ్మదిగా ఉండాలి. నిత్యము ప్రార్థిస్తున్నాం. మన దేవుడు నమ్మదగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, మంచి స్నేహితుడు. ఆయనతో స్నేహం చేసిన వారిని ఆయన వృద్ధి పొందించే దేవుడు. ఈరోజు మనందరము క్షేమంగా నెమ్మదిగా సంతోషంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనం. ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ఆయన వాక్యమును వినాలి మొదట మనం అండి. ఆయన హత్తుకోవాలి. దేవుణ్ణి హత్తుకుంటే ఎంత సంతోషమో. ఆయన ప్రేమను హత్తుకుంటే, ఆయనలో మనం నడిస్తే మనకి ఎంతో ఆనందం అండి. మరి ఆయన హత్తుకొని ఆయన ప్రేమలో జీవిస్తున్నామా? ఆయన బిడ్డలుగా నడుచుకుంటున్నామా? ఎప్పుడైతే మనం అలా ఉంటామో జీవమును కోరుకొనిడి. జీవాన్ని కోరుకోవాలి మనం. నిత్య జీవం, పరలోక రాజ్యం, శాశ్వతమైనటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని మనం కోరుకోవాలి. అది మనకు కావాలి, అది మనకు దక్కాలి అంటే మొదట ఆయన వాక్యం వినాలి, ఆయన్ని హత్తుకోవాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఆయన బిడ్డలుగా మనం కనబడాలి. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన పట్ల విడువక కృప చూపే దేవుడు. కాబట్టి మరి జీవాన్ని కోరుకుంటున్నావా? మనము ఏ పరిస్థితుల్లో కూడా అపవాదేసే అగ్ని బాణాలకి భయపడకుండా యథార్థ హృదయంతో దేవుని బిడ్డలుగా నడుచుకుంటే ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఏమండి, భయంకరమైన దినాల్లో ప్రభు మనల్ని ఎంతగా ఆదరిస్తున్నారో చూడండి. ఆయన హత్తుకొని మీరందరూ కూడా బ్రతుకుతారు అని వాక్యం చెప్తూ ఉంది. మరి మనం ఆయన హత్తుకోవడం, ఆయనతో నడవడం ఎలాగా? ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే ఎలాంటి అపవాది శోధనలు మనకు వచ్చినా సాతాను మనల్ని ఏమీ చేయజాలడు. దేవుని భద్రత, కాపుదల మనకి పరిపూర్ణముగా కలుగుతుంది. ఎప్పుడైతే ఆయన భద్రత మనకు కలిగి ఉంటామో అపవాది మనల్ని ముట్టడానికి సరిపోడు. యోబు చూడండి, భక్తిలో యథార్థతకున్నప్పుడు అపవాది ఎంత బాధ పెట్టినా ఏమీ చేయలేకపోయాడు. అపవాది ఓడిపోయాడు, దేవుడు గెలిచారు. కాబట్టి యోబు దేవుని గెలిపించారు. మనము కూడా నీతిమంతులుగా జీవిస్తూ దేవుని గెలిపిందాం. రాకడ ఆసన్నమవుతుంది. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవానికి కోట్లాది స్తోత్రాలు తండ్రి. అన్ని వేళల్లో కూడా నీవు మమ్మల్ని కాపాడుచున్నావు. పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని ఆదరిస్తున్నందుకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ నామాన్ని పొగుడుకుంటున్నాను, గొప్ప చేస్తున్నాను, ఘనపరుస్తున్నాను ప్రభువా. యేసు నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించండి నాయనా. అయ్యా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. అలాగే స్వదేశాల బిడ్డలను కాపాడండి. రోగులైతే స్వస్థపరిచి, అక్కర్లుంటే తీర్చండి. ముఖ్యంగా నా తండ్రి, ఎవరి కష్టాలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్నారో ఆ బిడ్డలందరికీ యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మీ నామం గొప్ప చేసుకొని ఘనత పొందండి. మీరు అక్కడికే సిద్ధపడి శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.